హాయ్ అండి. అందరికీ నమస్తే. మా తమ్ముడి పెళ్లి దేవుడి దయ వల్ల, అలాగే పెద్దల ఆశీర్వాదం వల్ల చానా బాగా జరిగింది. పెళ్లయితే చానా గ్రాండ్‌గా జరిగింది కూడా. పూజారి గారొచ్చేసి అన్ని సాంప్రదాయాలతోటి చానా బాగా మంచిగా జరిపిచ్చారండి. అలాగొచ్చేసి ఇప్పుడొచ్చేసి మేము అక్క చెల్లెళ్ళమే హారతి బడుతున్నాము. హారతి బట్టి అయిపోయిన తర్వాత ఒకరికొకరు పేర్లు చెప్పుకునేసి లోపలికి రమ్మని చెప్పాము. అలాగే వచ్చేసి పాటొచ్చేసి అమ్మాయి వాళ్ళ నాన్నగారైతే పాటైతే పాడారండి. మంగళహారతి పాట. చానా బాగా పాడారండి. రికార్డ్ చేయడం అయితే కుదరలేదు. తర్వాతొచ్చేసి ఇప్పుడైతే అమ్మాయి లోపల దేవుడి గదిలో వచ్చేసి దీపం పెట్టాలి కదా! మేమైతే దేవుడి దగ్గరంతా రెడీ చేసి పెట్టామండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ టైమ్ అయితే దీపం అయితే పెడుతుంది. పెట్టి అయిపోయిన తర్వాత పాలైతే కాచేసి ఒకరికొకరు పాలు, పండ్లు తీసుకోవాలి గదా! సో, అందుకోసం అని చెప్పేసి పాలైతే రెడీ చేస్తున్నామండి. ఈ లోపల చుట్టాలందరూ వచ్చేసి కూర్చొని అందరూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ హ్యాపీగా కూర్చోనున్నారు. తర్వాతొచ్చేసి మండపంలో అయితే ఒకసారి తిన్నాం కదా! పాలు, పండ్లు ఒకరికొకరు తినిపించుకున్నాం కదా! ఇప్పుడెందుకన్నారు. సరే పర్లేదులే ఇంకోసారి తినిపించుకోండి అని చెప్పేసి ఒకరికొకరు పాలు, పండ్లయితే తినిపించుకుంటున్నారు. మాకైతే చానా హ్యాపీ అయిందండి. అలాగొచ్చేసి హడావిడిగా అయితే ఎలాగోలా పెళ్లయితే చానా బాగా గ్రాండ్‌గా జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.